కూడా పటాపంచలు అయిపోతున్నాయట ఆలోచనలన్నీ. అంటే ఇరుష్ గారు ఈ లీవింగ్ ద వరల్డ్ అనేది ఏ విధంగా ప్రారంభించారో చూడండి ఆ అధ్యాయాన్ని. అంటే ఈరోజు అంటే బాబా దగ్గరికి నేను ఆధ్యాత్మిక పురోగతి కోసం రాలేదు కానీ, అంతకు ముందు నాకున్న ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో ఆ అభిప్రాయాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. ఒక్కొక్కటిగా పటాపంచలైపోయాయి. యాజ్ ఎ యంగ్ మెన్ హూ బై నేచర్ వాజ్ అన్ అబ్జర్వర్, ఇరూజ్ డిడ్ నాట్ నో వాట్ టు మేక్ ఆఫ్ ఇట్ ఆల్. అయితే ఆయన యువకుడు బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఇరూజ్ గారు యువకుడు అనమాట. ఆ యువకుడు అతను ఏంటంటే ఒక పరిశీలనా శక్తి కలిగిన యువకుడు అనమాట. బాగా పరిశీలించేవాడు అందరినీ కూడా. అటువంటి పరిశీలనా శక్తి కలిగిన యువకుడు ఆ బాబా దగ్గరికి వచ్చిన తర్వాత తన గుణం ఈ విధంగా అవుతుంది అంటే తన యొక్క గుణం ఈ విధంగా, తన నైజం ఈ విధంగా మారేటప్పటికి ఆయనకి పరిశీలిస్తున్నాడు అనమాట. తన యొక్క గుణం ఏ విధంగా మారుతూ ఉందో పరిశీలిస్తున్నారు. Everything that he had grown up believing was right and good and godly seemed to have been turned on its head. అంటే చిన్నప్పటి నుంచి ఏదైతే మంచి అనుకున్నాడో, ఏదైతే సత్యం అనుకున్నాడో, కరెక్ట్ అనుకున్నాడో, అంటే సత్యం అని ఏదైతే అనుకున్నాడో, ఏదైతే మంచి అనుకున్నాడో, ఏదైతే ఆ భగవత్ తత్వం అనుకున్నాడో, అది బాబా దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా తలకిందులైపోయాట పూర్తిగా. అంటే అతను సత్యం అనుకున్నది సత్యం కాదు. అది ఆయనకి చాలా ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందనమాట ప్రతి ఒక్కటి కూడా. అంటే బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఊహించుకున్న, ఆయన ఏదైతే సత్యం అనుకున్నాడో, ఏదైతే ఏదైతే నిజం అనుకున్నాడో, ఏదైతే భగవత్ తత్వం అనుకున్నాడో, భగవంతుడు అనుకున్నాడో, అవన్నీ కూడా తలకిందులైపోయాయి అని అంటూ ఇరూజ్ గారి మాటల్లో మనం విన్నాం. I still remember reading in school the passage where Jesus asked the men to leave everything and follow him. నాకు ఇంకా బాగా గుర్తు స్కూల్లో ఒక సంఘటన స్కూల్లో చదువుతుంది. అంటే వీళ్ళ స్కూల్లో మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఇరుచ్ గారికి బైబిల్ చదివి వినిపిస్తూ ఉండేవారు అనమాట. స్కూల్లో రోజు బైబిల్ క్లాస్ ఉండేది. ఆ క్లాస్ కి ఇరుచ్ గారు రోజు అటెండ్ అవుతూ ఉండేవారు. ఆయనకు బాగా గుర్తు ఏంటంటే ఆ బైబిల్ చదివేటప్పుడు జీసస్ క్రైస్ట్ ఒక్కసారి వీధుల్లోంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, జీసస్ క్రైస్ట్ మనకి ఇప్పటికి కూడా బాబా అన్న మాట కమాల్ ఆన్ టు మీ, అందరూ నా వద్దకు రండి అని మనకు కనిపిస్తుంది బాబా అన్న మాట. జీసస్ క్రైస్ట్ కూడా సేమ్ మాటని వాడారు. ఆయన ఒకరోజు వీధుల్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి జీసస్ ని ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించు అని అడుగుతాడు. అంటే అప్పుడు కమాల్ ఆన్ టు మీ అంటారు జీసస్. అంటే నువ్వు అన్ని వదిలేసి నాతో వచ్చేసేయ్ అని అంటారన్నమాట. సో ఐ థాట్ హౌ వండర్ఫుల్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయన ఇరుచ్ గారు అనుకున్నారట, అబ్బా మొత్తం అన్ని వదిలేసి ఆ భగవంతుడు వెనకాతల, అవతార పురుషుడు వెనకాతలు వెళ్ళిపోతే ఎంత అద్భుతం అనుకున్నట్టు ఆయన. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఎండ్, ఇట్ ఈస్ ఓన్లీ ద బిగినింగ్. కానీ అప్పుడు నాకు తెలియదు అది అంతం కాదు, అదే ఆరంభం అన్నప్పుడు నాకు తెలియదు అనమాట. అది ఇంకా నువ్వు అది అంతం కాదు, ఆరంభం అంటారు అంతా కూడా. ఇన్ 1938 when he called me to come to Panchgani, my memory of the scripture was still vivid in my mind. 1938లో నేను పంచగని నన్ను పిలిచినప్పుడు ఈ బైబిల్లో ఉన్న బైబిల్లో ఉన్న ఈ కథ నా మనసులో ఇంకా తాజాగానే ఉందన్నమాట. అది తాజాగానే ఉంది, ఇంకా కదలాడుతూ ఉంది ఆ రోజు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇరుచ్ గారు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు జీసస్ క్రైస్ట్ యొక్క ఈ కథ ఏదైతే ఉందో, ఆ జీసస్ క్రైస్ట్ తనని అనుసరించి వచ్చాయి, అన్ని వదిలేసి నాతో వచ్చాయని ఒక వ్యక్తితో చెప్పడం, ఆ మొత్తం అంతా కూడా ఆయన మనసులో చాలా తాజాగానే ఉన్నది. So when he asked, is it possible for you to leave the world and come to me? So అప్పుడు I had the same thought. అంటే బాబా అడిగారు కదా, మరి ఇరుచ్ గారిని ఏమని అడిగారు, నేను మొత్తం అంతా కూడా ఈ ప్రపంచాన్ని అంతటిని వదిలేసి నన్ను అనుసరించడం సాధ్యం అవుతుందా అని బాబా అడిగినప్పుడు నాకు ఆ భావనే వచ్చింది. అంటే జీసస్ క్రైస్ట్ ఆ వ్యక్తిని అడిగిన భావనే నాకు కలిగిందనమాట. బట్ ఇట్ ఈస్ నాట్ దట్. కానీ నిజానికి అది కాదు సుమా. అంటే కథల్లో ఉన్నట్టుగా జరగలేదు. అది ఏమిటో చూడండి, ఎంత అద్భుతంగా ఆయనలో ఉన్న ఆ మానసిక
ఆ మానసికమైన అతను మానసికంగా ఎన్ని రకాలుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడో మనం దీంట్లో చూడవచ్చు. After just a few months of our joining Baba, the first of the blue bus tours began, and soon some excuse or the other was there to send us away. ఆ కొన్ని నెలల తర్వాత, నేను బాబా దగ్గరికి వచ్చిన కొన్ని నెలల తర్వాత ఈ బ్లూ బస్ యాత్రలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత నాకేదో ఒక కారణంతో మమ్మల్ని బాబా దగ్గర నుంచి దూరంగా పంపివేయడం జరిగింది. And Baba looked at my little brother and said, "Poor Meherwan is missing school. He should have good education." బాబా ఆ ఇరుచి గారి తమ్ముడిని చూసేవారు ఎప్పుడు కూడా. చూసి ఆయన ఏమనేవారంటే, అయ్యో ఈ మెహర్వాన్ చూడండి, అతను పాపం అతను స్కూల్ కోల్పోతున్నాడు, స్కూల్కి వెళ్ళట్లేదు, అతనికి మంచి విద్య అవసరం అనేవారు బాబా. Then he would tell us to settle down in some large enough to have good school for Meherwan to attend. ఆ తర్వాత బాబా అనేవారు, అయ్యా అది పెద్ద పట్టణం, ఆ పట్టణంలో మెహర్వాన్ చదువుకోవడానికి ఒక పెద్ద స్కూల్ ఉంది, ఆ స్కూల్లో జాయిన్ చేసి మీరు కూడా అక్కడే నివాసం ఉండండి అని రుచి గారి కుటుంబాన్ని అక్కడ పంపించేవారు. మై మదర్ మస్ట్ హావ్ అటెండెడ్ హాఫ్ డజన్ డిఫరెంట్ స్కూల్స్ దిస్ వే. నా తమ్ముడు ఒక 6 డజన్ స్కూల్స్ ఈ విధంగా ఆయన స్కూళ్లలో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దేర్ వుడ్ బి అనదర్ థాట్, అనదర్ ఎక్స్క్యూజ్. కొన్నాళ్ళ తర్వాత ఇంకో ఆలోచన, ఇంకో కారణం ఉండేదిట. బాబా వుడ్ సే, "యు వర్ ఆల్ అవే ఫ్రమ్ మీ, ఐ వాంట్ యు టు కమ్ టు బి విత్ మీ." బాబా అనేవారట, మీరందరూ నా నుంచి చాలా దూరంగా ఉన్నారు, అందరూ నా దగ్గరకు వచ్చేయండి అనేవారట. And again we would pack up, and my mother and sisters and little brother would join the ashram in a different locality. మళ్ళీ మేము సామాన్లన్నీ కట్టకట్టుకుని మళ్ళీ ఇంకో ప్రాంతంలో, బాబా అప్పటికే ఇంకో ప్రాంతం మారిపోయేవారు, ఆ ప్రాంతానికి మేము మళ్ళీ వెళ్ళేవాళ్ళం, ఆ బాబా దగ్గరికి వెళ్ళేవాళ్ళం అనమాట. మై గాడ్, ఐ థాట్ we had left the world and everything, but the difference was that we are carrying at out his behest. అయితే భగవంతుడా, మేము ఈ ప్రపంచాన్ని వదిలివేశాం, ఇంకా ప్రపంచంలో ఉన్న అన్నింటినీ వదిలివేశాం, కానీ నిజంగా మేము భౌతికంగా ఈ ప్రపంచాన్ని వదిలివేయడం అంటే వదిలివేసాం అని చెప్పడం కన్నా ఆయన ఆజ్ఞని అనుసరిస్తున్నామని చెప్పడం, ఆయన ఆజ్ఞని మేము అనుసరిస్తున్నాం, ఆయన యొక్క ఉత్తర్వులని మేము పాటిస్తూ ఉన్నాము అని చెప్పడం ఉత్తమం అంటాడు ఆయన. నౌ వి వర్ డూయింగ్ ఇట్ ఫర్ హిమ్. మేము ఇప్పుడు ఆయన కోసం చేస్తున్నాం, ఈ ప్రపంచాన్ని వదిలివేసి ఆయన ఏం చెప్తే చేస్తున్నాం. నాట్ బికాస్ అవర్ ఫాదర్ వాంటెడ్ ఇట్ ఆర్ వీ వాంటెడ్ ఇట్, బట్ జస్ట్ హీ వాంటెడ్ ఇట్. అంటే మేము మా నాన్నగారు కావాలంటే చేసేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ మా నాన్నగారు కావాలనో మేం కావాలనో మేము చెయ్యట్లేదు, ఇప్పుడు బాబా కావాలన్నందువలన, బాబా చెప్పడం వల్ల మేము చేస్తున్నాం, దట్స్ ఆల్, అంతే. Yet the passing thought was there that after having left the world, we were again being asked to establish another world. అయితే మాలో అనేక ఆలోచనలు అలా పొంగి పొరలుతూ ఉండేవి ఆలోచనలు ఎప్పుడు కూడా. ఏంటంటే మేము ఈ ప్రపంచాన్ని వదిలేసిన మళ్ళీ ఈ ప్రపంచంలో ప్రవేశిస్తూ మళ్ళీ ఈ ప్రపంచాన్ని వదిలివేయడం, అంటే ఇంకో ప్రపంచాన్ని సృష్టించడం. అంటే చూడండి, అంటే ఇప్పుడు వాళ్ళు బాబా దగ్గర ఉన్నారు, బాబా దగ్గర ఉంటే బాబా ఆశ్రమంలో ఉండి బ్రహ్మాండంగా బాబా ఏం చెప్తే చేసుకునేవారు. ఈ లోపల బాబా ఏం చేసేవారు, అప్పుడు మనకి జబల్పూర్ లో జరిగింది, వాళ్ళందరినీ జబల్పూర్ రమ్మన్నారు, వీళ్ళందరూ నాగ్పూర్ అక్కడ మెహరాబాద్ వచ్చారు, మెహరాబాద్ నుంచి జబల్పూర్ రమ్మన్నారు, జబల్పూర్ అది బెంగళూరు వచ్చారు, బెంగళూరు నుంచి జబల్పూర్ రమ్మన్నారు, జబల్పూర్ వచ్చారు, జబల్పూర్ వచ్చిన తర్వాత బాబా మళ్ళీ అన్ని తిరిగి నేను మెహరాబాద్ వెళ్తున్నాను, మీరందరూ మెహరాబాద్ రండి అన్నారు. సో వీళ్ళందరూ మెహరాబాద్ వచ్చారు, మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ బెంగళూరు వెళ్ళారు. సో ఇదంతా ఏంటంటే బాబా అనేక ఆ ప్రాంతాలు మారుతున్నారు, ఇంకో కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక స్కూల్లో జాయిన్ చేయడం. వీళ్ళు ఏంటంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు అంటే బాబా దగ్గర నుంచి మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వెళ్ళడం, మళ్ళీ బాహ్య ప్రపంచంలోంచి బాబా దగ్గరికి రావడం, ఈ విధంగా చేస్తూ ఉన్నాం అని చెప్తున్నారనమాట ఈరోజు గారు. అండ్ బట్ ద అప్రెసివ్నెస్ వాస్ గాన్ బికాస్ లీవింగ్ ద వరల్డ్ మీన్స్ టు లివ్ ఎ లైఫ్ ఇన్ ఒబీడియన్స్ టు హిస్ ప్లెజర్. అంటే మాలో ఉన్న కర్కసత్వం ఆ కర్కసత్వం పోయింది. ముఖ్యంగా ఏంటంటే అంటే మేము మేము అందరినీ అణగదొక్కేతనం అన్నమాట. అప్రెసివ్నెస్ అంటే అణగదొక్కేతనం. అంటే
అది అంతా పోయి అదంతా మాలో పోయింది. దాంట్లో మాకు అదంతా పోయింది. అంటే మాలో హింసించే మాలో ఆ క్రౌర్యము, ఆ హింసించే భావన అంతా కూడా పోయిందిట. కానీ ఈ ఈ ప్రపంచాన్ని వదిలివేయడము అనే దానికి అర్థం ఏంటంటే, మేము ఆయనకి విధేయులై, ఆయన ఈ ప్రపంచంలో ఆయనకి విధేయులై, ఆయన యొక్క ఆనందం కోసం, ఆయన యొక్క సంతోషం కోసం ఈ ప్రపంచంలో జీవించడం అన్నమాట. అంటే ఈ ప్రపంచాన్ని వదిలేయడు. అన్ని వదిలేసిన వెనకతలు వచ్చేస్తావా అని అడిగారు బాబా ఈ రోజుని. అంటే అన్ని వదిలేయడం అంటే అర్థం ఏంటి? అన్ని వదిలేయడం అంటే ఆయన చెప్తున్నారు ఇక్కడ, టు లివ్ ఎ లైఫ్ ఇన్ ఒబీడియన్స్ టు హిస్ ప్లెజర్. ఆయన ప్రసన్నత కోసం అన్నమాట. బాబా యొక్క ప్రసన్నత కోసం, ఆయన ప్రసన్నుణ్ణి చేసుకోవడం కోసం మనం ఏదైనా చెయ్యొచ్చు అన్నమాట. ఆయనను ప్రసన్నుణ్ణి చేసుకుని ఆయన ఏది చెప్తే అది చెయ్యడమే ఆ ప్రపంచాన్ని వదిలేయడము అంటారనమాట ఆయన. అంటూ వెదర్ హీ పుట్స్ యూ ఇన్ ద వరల్డ్ and makes you an engineer or makes you a boss, what is important and all that matters is that you are there because he wants to be there. అంటే ఆయన అంటున్నారు అనమాట ఈరోజు గారు, ఆయన నిన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చారా, లేకపోతే ఈ ప్రపంచంలోకి పంపిస్తున్నారా, లేకపోతే నిన్ను ఇంజనీరింగ్ చేస్తారా, లేకపోతే నిన్ను ఒక పెద్ద బాస్ని చేస్తారా, ఇవన్నీ ముఖ్యం కాదుట. ముఖ్యం, అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన నిన్ను ఆ విధంగా చేయమన్నారు అనేదే ముఖ్యము. ఇంకంతకన్నా ఏది ముఖ్యం కాదు. సో ఇఫ్ యు హ్యావ్ దట్ ఇంప్రింటెడ్ ఆన్ యువర్ మైండ్, దెన్ యు ఆర్ ఆల్రెడీ లెఫ్ట్ ద వరల్డ్. అంటే నీ మనసులో ఒక భావన ఉండాలి. చూడండి ఆయన చెప్తున్నారు దీంట్లో, ఖచ్చితమైన ఒక భావన చెప్తున్నారు. నీ మనసులో ఏముండాలయ్యా? అది నీ మనసులో ముద్రించుకుని ఉండాలట. ఏమిటి? ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి అనే విషయాన్ని నీ మనసులో కాని ముద్రించుకొని ఉంటే నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలేసినట్టే, ఈ ప్రపంచంలో అన్ని వదిలేసినట్టే. ఆయన అన్న మాట చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు ఆయన. ఇట్ వాస్ నో డౌట్ బాబాస్ గ్రేస్ దట్ గ్రిప్డ్ ఇరుచ్. అయితే దీంట్లో అది సందేహం లేదుట, బాబా తన పట్టు ఇరుచ్ చుట్టూ, తన కృప అనే పట్టులో ఇరుచ్ గారిని పట్టుకున్నారు బాబా. అందుకనే ఇరుచ్ గారు ఆ విధంగా చేయగలిగారు. ఇరుచ్ గారు ఎప్పుడూ అంటూ ఉంటారు ఆ మాట కూడా, ఎందుకంటే ఆయన యొక్క కృప అనే పట్టు నాకు లేకపోతే నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. నా చేత ఆ మాట కూడా పలికించింది ఆయనే కదా అంటారనమాట ఆయన. సో అది ఇక్కడ మనకు అంశం అన్నమాట ఇక్కడ. అయితే హీ వాజ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ హ్యాడ్ గ్రోన్ అప్ ఇన్ అ వరల్డ్ వేర్ హీ హ్యాడ్ ద రెస్పెక్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ సొసైటీ. ఏ వరల్డ్ ఇన్ విచ్ ఇరుచ్ న్యూ ద వేస్ ఆఫ్ నావిగేషన్. అయితే సందేహం లేదు, బాబా యొక్క కృప ఆ ఇరుచుని పట్టుకుంది. అయితే ఆయన చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనమాట, చాలా ఆత్మనిర్భరం కలవాడనమాట. ఈ ప్రపంచంలో మంచి ఆత్మవిశ్వాసంతో పెరిగాడు. ఈ ప్రపంచంలో తన కుటుంబం యొక్క, తన స్నేహితుల యొక్క, ఈ సంఘం యొక్క గౌరవాన్ని పొందినవాడు అతను. ఈ ప్రపంచంలో ఆయన ఈ ప్రపంచం ఈదడం అనమాట, నావిగేషన్ అనమాట. ఈ ప్రపంచాన్ని ఈదడం ఆయనకి తెలుసు. ఆయన ఏ విధంగా ఈ ప్రపంచంలో తన యొక్క నౌకాయానం చేయాలో ఆయనకు బాగా తెలుసు. బట్ నావిగేటింగ్ ఇన్ దిస్ న్యూ వరల్డ్ రిక్వైర్డ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపస్. అంటే ఇప్పుడు బాబా ప్రపంచంలో, అంటే బాబాతో ఆ బాబా యొక్క కొత్త ప్రపంచాన్ని ఈదాలంటే, దాంట్లో ఆ నౌకాయానం చేయాలంటే అతనికి ఇంకొక కొత్త దిక్సూచి కావాలట. హీ డిడ్ నాట్ నో వాట్ టు మేక్ ఇట్ అ ఫాల్. అయితే అతనికి తెలియదు ఆ దిక్సూచి దేంతో చేయాలో ఆయనకు తెలియదు. వాట్ హీ అబ్జర్వ్డ్ ఎట్ టైమ్స్ సీమ్డ్ టోటలీ బాఫ్లింగ్. అయితే ఆయన అప్పుడప్పుడు వీళ్ళందరినీ మిగిలిన మండలి వాళ్ళందరినీ ఆయన పరిశీలిస్తూ ఉండేవాడు అనమాట. అటు పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఆయనకి మిగతా వాళ్ళని మిగతా వాళ్ళని చూస్తే ఆయన గాబరా పుట్టేదన్నమాట. ఇదంతా కూడా ఆయన గాబరా పడేవాడు. ఆయన బ్యాఫ్లింగ్ అంటే గాబరా పడ్డాం. ఆయన మొత్తం బ్యాఫిల్ అయిపోయేవాడు. అయ్యి బాబాయ్, వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నారేంటబ్బా అనుకునేవాడు అనమాట. మై మదర్ అండ్ ఫాదర్ brought up never to speak a lie, always to be straightforward. ఇరుచ్ గారు అంటున్నారు, అంటే నా తల్లి నా తండ్రి నన్ను ఎప్పుడు కూడా అసత్యం చెప్పకుండా, అబద్ధం చెప్పకుండా ఉండమన్నారు. ఎప్పుడు ముక్కుకు సూటిగా, స్ట్రైట్ ఫార్వర్డ్ గా, ముక్కు సూటిగా ఉండమన్నారు.
దేర్ వాజ్ ఎ స్ట్రిక్ట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ అస్ బై అవర్ పేరెంట్స్. అంటే మేము ఏ విధంగా ప్రవర్తించాలో, ఒక క్రమశిక్షణతో ఏ విధంగా ప్రవర్తించాలో మా ఇంట్లో మాకు నేర్పారు. ద ఎన్విరాన్మెంట్ వాజ్ సో బ్యూటిఫుల్, సో గ్రేట్ దట్ ఎనీథింగ్ వి నీడెడ్ వాజ్ ప్రొవైడెడ్. ఆ వాతావరణం ఎంత అందంగా ఉండేది, ఎంత గొప్పగా ఉండేది అంటే మా ఇంట్లో మాకు ఏది అవసరమో వెంటనే అది మా ఇంట్లో అమర్చేవారు మాకు. I was a king in my old life, but suddenly from the throne, I now find myself on the floor. అయితే నా పాత జీవితంలో నేను ఒక రాజుని. అయితే నేను అకస్మాత్తుగా నేను నా సింహాసనం నుంచి నేల మీదకి తోసివేయబడ్డవాడిని అని చెప్తున్నారనమాట. I felt as if somebody has given me a blow out to the head. The transition was slow, great. నాకేమనుభూతి కలిగిందంటే ఎవరో నన్ను గట్టిగా నా నెత్తి మీద కొట్టినట్టు నాకు అనిపించిందిట. ఎందుకంటే ఈ మార్పు అంతా ఇంత మార్పు జరగడానికి కారణం ఏంటంటే ఎవరో నన్ను నెత్తి మీద కొట్టినట్టు అనిపించింది అనమాట. అతనిలో మార్పు వచ్చిందిట. అంటే సింహాసనం మీద రాజులా కూర్చున్నాడు ఇంతకు ముందు, ఇప్పుడు నేల మీద పడిపోయాను నేను అని చెప్తున్నాడు అనమాట ఆయన. సో అండ్ ఇట్ కాస్ట్ మై మైండ్ టు ప్లే హవక్. ఆయన మనస్సు విచిత్రంగా ఆయనతో అదేంటంటే ఆయన మనస్సు ఆయనతో ఆడుకుంటుందన్నమాట. ఆయన మనస్సు ఆయనని అంటే ఆయన మనస్సు ఆయన ఏం చేస్తున్నదంటే హ్యావక్ అంటారనమాట. అంటే ఉపద్రవాన్ని సృష్టిస్తున్నారు ఆయన మనస్సు అనమాట. సో నౌ I felt as if somebody was given me and I had a pride in my truthfulness, and it came out when I joined him. అయితే నా సత్యసంధత అంటే సత్యం పలికేవాడు ఎప్పుడు. హరిశ్చంద్రుడి యొక్క సత్యసంధత అంటే ఎప్పుడూ కూడా సత్యాన్ని పలికేవాడిని సత్యసంధుడు అంటాం మనం చిన్నప్పుడు మనకి తెలుగులో లెసన్స్ ఉండేవి. సో ఈ విధంగా ఈ సత్యసంధత ఏదైతే ఉందో, నేను ఈ ట్రూత్ఫుల్నెస్, నా సత్యసంధత ఏదైతే ఉందో అది తర్వాత నేను ఆయన దగ్గరికి వస్తే అది మారిపోయింది పూర్తిగా. I was an observer. I would watch how those around him behaved and my mind would question what I observed. అయితే నేను ఎప్పుడు చాలా పరిశీలిస్తూ ఉండేవాడిని అందరినీ కూడా. నేను ఎవరెవరు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో నేను పరిశీలిస్తూ ఉండేవాడిని. నా మనస్సు ఎప్పుడు ప్రశ్న వేస్తూ ఉండేదన్నమాట. ఎప్పుడు నా మనస్సులో ఆ చుట్టూ నేను పరిశీలించే వాటి మీద ప్రశ్న వేస్తూ ఉండేది. వాట్ ఆర్ దీస్ పీపుల్ డూయింగ్ who have been living with him for so many years? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఆయనతో ఎక్కువ కాలం జీవించిన వాళ్ళు ఎవరు అనే ప్రశ్నలు ఆయన మనస్సు సంధిస్తూ ఉండేది. హౌ ఆర్ ది బిహేవింగ్, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఆయన మనస్సు ప్రశ్నిస్తుండేది. సో దెన్ ఐ బికేమ్ వెరీ ప్రైడ్ఫుల్ అబౌట్ మై ఓన్ గుడ్ క్వాలిటీస్. అదంతా వాళ్ళందరినీ చూసిన తర్వాత ఈయనకున్న మంచి గుణాలను గుర్తు తెచ్చుకుంటూ ఈయన కొంచెం గర్వం పెరిగిందనమాట ఆయనలో. కారణం అతనిలో చాలా మంచి గుణాలు ఉన్నాయనే గర్వం పెరిగింది ఫిరోజ్ గారికి. So my pride went to such a degree that I would say to the face of others Mandali, well, this is not the truth. Why don't you speak the truth? ఆయన నా యొక్క ఆ గర్వం ఎంతలా పెరిగిందంటే ఇతర మండలి సభ్యుల మొహం మీద నేను చెప్పేవాడిని, ఇది సత్యం కాదు, మీరు చెప్పేది సత్యం కాదు, మీరు ఎందుకు సత్యం మాట్లాడరు అని చెప్పేసి ఇతర మండలి సభ్యుల యొక్క ముఖం మీదే నేను అడిగేవాడిని. అండ్ there were people who had been living with Baba for years. అయితే కొద్దిమంది బాబాతో అనేక సంవత్సరాలుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. I had just come and yet I would speak out like that. నేను అప్పుడే వచ్చాను కానీ నేను ఆ విధంగా మాట్లాడేవాడిని. You see, something would happen and the situation would be brought before Baba. చూడండి, ఏదో జరిగిన వెంటనే ఆ పరిస్థితిని బాబా ముందుకు తీసుకొచ్చేవారు. The person tried to cover up their actions. I would say, Baba, that is not the truth. ఆ వ్యక్తి తను చేసిన దాన్ని కప్పిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే విరుచి గారు ముందుకు వచ్చి, బాబా అది నిజం కాదు అని చెప్పేసి విరుచి గారు ముందుకు వచ్చి నిజం చెప్పేసేవాట ఆయన. ఇన్ ద బిగినింగ్ బాబా allowed me to speak out and he even seemed to admire me for that. అంటే ఆయన ఆయన చాలా మెచ్చుకున్నారన్నమాట. ఈ విరుచి గారు ఈ విధంగా సత్యం మాట్లాడడం, అబద్ధం మాట్లాడకుండా సత్యం మాట్లాడడం చూసి బాబా మెచ్చుకున్నారట ఆయన చాలాసార్లు మెచ్చుకున్నారట. దిస్ వెంట్ ఫర్ సెవరల్ ఇయర్స్. ఇది కొద్ది సంవత్సరాలు సాగింది. ఐ వాజ్ రూడ్
and to so many people and so many hearts were hurt. So many rifts occurred because of my brisk attitude. ఆయన చెప్తున్నాడు అన్నమాట. అంటే నేను చాలా అంటే చాలా దాన్ని ఏమంటారంటే రూట్ గా ఉండేవాడిని అనమాట, మోటుగా ఉండేవాడిని, అసభ్యంగా అనాగరికంగా ఉండేవాడిని, మోటుగా ఉండేవాడిని. అయితే నా యొక్క ఈ మోటుతనం వల్ల అనేక మంది హృదయాలు గాయపడ్డాయి, అనేక సంఘర్షణలు నా యొక్క ఈ మోటుతనం వల్ల, అసభ్యకరమైన మోటుతనం వల్ల జరిగాయి అన్నమాట. ఆ విధంగా నా వైఖరి వల్ల అనేక మంది మధ్య సంఘర్షణలు ఏర్పడ్డాయి. I would say, no, you did not say that. What you said was quite different. You are not telling Baba the truth. ఆయన అనేవారు ఇప్పుడు ఇరుచు గారు కూడా ఎప్పుడు అనేవారట, లేదు మీరు అలా అనలేదు, మీరు చెప్పింది మళ్ళీ వేరుగా ఉన్నది, మీరు ఏదైతే బాబాకి చెప్తున్నారో అది సత్యం కాదు అని వాళ్ళకి చాలా మమ్మూఖంగా చెప్పేవారు. తిరుచు గారు అనాగరికంగా మొరటిగా చెప్పేవారట ఆయన. బాబా దెన్ వన్ డే టుక్ మీ aside. The Mandali had gone for lunch and I was alone with him. ఓ రోజు బాబా పక్కన పిలిచి మండలి వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళారు, బాబాతో ఇరుచు గారు ఒంటరిగా ఉన్నారు. He called me over and said, I am very happy that you speak the truth. బాబా మెల్లిగా పక్కకి తీసుకెళ్ళి ఇరుచ్, నువ్వు సత్యం మాట్లాడుతున్నావు, అది నాకు చాలా సంతోషంగా ఉంది సుమా అన్నారు బాబా అని. I said, yes బాబా. ఇరుచు అవును బాబా అన్నట్ట. ఆయన అన్న తర్వాత ఈ కాల్డ్ మీ ఓవర్ అండ్ ఐ వాజ్ షై అబౌట్ ఇట్. ప్రైడ్ మేక్స్ యూ షై, బట్ ఇన్వర్డ్లీ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ బ్లోటెడ్. అయితే చూడండి, ఆయన ఇరుచు గారు మనిషి యొక్క తత్వాన్ని చెప్తున్నారు. అంటే ఆ సిగ్గుపడతాట మనిషి, ఆ గర్వం ఉంటే సిగ్గుపడతాట మనిషి. ఆ సిగ్గు ఏమవుతుందిట, నిజంగా మనం బయట అది కొంచెం మనకి చూడండి కొంచెం అబ్బా పర్వాలేదండి నేను చెప్పుకుంటూ ఉంటాం, కానీ నిజానికి మనకి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అవతల వాడు మనం పొగుడుతూ ఉంటే మనం చాలా ఉప్పొంగిపోతూ ఉంటాం, అంటే భుజాలు గజాలు అవుతాయి అంటూ ఉంటాం కదా, ఆ విధంగా ఉప్పొంగిపోతాం అనమాట. మనం కూడా చాలా ఉప్పొంగిపోతా ఉంటాం. ఈ కంటిన్యూ, ఇట్ ఈస్ గుడ్ టు స్పీక్ ద ట్రూత్ ఆల్వేస్, బట్ డు యు నో వాట్ ఈస్ ట్రూత్? బాబా అన్నట్ట, ఈరోజు ఎప్పుడూ కూడా సత్యం మాట్లాడడం చాలా మంచిదే, కానీ సత్యం అంటే ఏంటో నీకు తెలుసా అన్నట్ట ఇరుచు గారితో బాబా అన్నట్ట. సత్యం అంటే ఏంటో నీకు తెలుసా అన్నట్ట. ఎస్ బాబా, టు స్పీక్ ద ఫ్యాక్ట్స్. అవును బాబా, నాకు తెలుసు, యథార్థం మాట్లాడడమే సత్యం అన్నట్టు ఇరుచు. నో ఆన్సర్డ్ బాబా, ట్రూత్ ఈస్ నాట్ దట్. మై ట్రూత్ ఈస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ట్రూత్. సత్యం అంటే అది కాదు సుమా, నా సత్యం వేరే, అది నా సత్యం నీ సత్యం నుంచి వేరే అన్నట్టు బాబా. చూడండి, ఇక్కడ చాలా అంటే ఆయన ఒక విషయం చెప్తూ ఉంటారు. ఒక విషయం చెప్తే బాబా ఏదైనా విషయం చెప్తే ఆ విషయం అంత మనకి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. యువర్ ట్రూత్ కెన్ అపియర్ టు బి ట్రూ, మై ట్రూత్ ఇస్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ట్రూత్. నా సత్యం నీ సత్యం కన్నా కొంచెం వేరైనది అంటూ, యువర్ ట్రూత్ కెన్ అపియర్ టు బి ట్రూత్ టు యూ అండ్ ఎ లై టు అనదర్ పర్సన్ బికాస్ ఇట్ ఈస్ రిలేటివ్. ఇక్కడ నువ్వు ఒక వ్యక్తి చెప్తున్నా, నువ్వు ఏదైతే సత్యం పలుకుతున్నానని నువ్వు అనుకుంటున్నావో ఆ సత్యం పలుకోవడం నువ్వు ఏంటనుకుంటున్నావు, అది ఇంకో వ్యక్తి పలికితేనే దానికి సాపేక్ష సంబంధం ఉందన్నమాట, దానికి సంబంధించింది. ఇంకో వ్యక్తి అతను తెలుపు అని మాట్లాడాడు, కానీ మీరేమంటారు, అతనేమో చెప్పడం నలుపు అని చెప్పాడు. మీరేం చేస్తారంటే, నువ్వు లేదు నువ్వు ముందు తెలుపు అన్నావు అని చెప్పేసి మీరు దాన్ని కరెక్ట్ చేస్తారంటే ఆ వ్యక్తి యొక్క మాట్లాడిన మాటకు సంబంధించింది నీ సత్యము అని చెప్తున్నారంటే సాపేక్ష సంబంధం ఉంది, ఆ వ్యక్తి యొక్క మాటతో సంబంధం ఉంది నీ సత్యము అని అంటూ బాబా అంటారు. ఐ డిడ్ నాట్ ఫాలో వాట్ హీ మెంట్. బాబా, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు బాబా అన్నారు తిరుచు గారు. అంటే అప్పుడు లిజన్ టు దిస్ స్టోరీ అన్నారు బాబా. అయితే ఈరోజు ఈ కథ వినమాట. ఆఫ్టర్ Muhammad passed away, Ali was very sad of the strife and all the bickering that had taken place. అయితే
మహమ్మద్ ఆయన తన శరీరాన్ని చాలించిన తర్వాత వాళ్ళ మధ్య చాలా జగడాలు వచ్చాయన్నమాట. చాలా కలహం జరిగింది, ఘర్షణలు వచ్చాయి, పోరాటాలు జరిగాయి. అలీ అల్లుడు అన్నమాట. ఆ అలీ అతను ఏంటంటే అతను చాలా దుఃఖించాడు, చాలా బాధపడ్డాడు. వాళ్ళ మధ్య ఈ విధమైన గొడవలన్నీ కూడా వస్తున్నాయని చెప్పి, ఆ కలహాల వల్ల, ఘర్షణల వల్ల, కొట్లాటల వల్ల అతను చాలా బాధపడ్డాడు ఆయన. అండ్ ఎస్, ఐ హావ్ హర్డ్ అబౌట్ ఇట్, ఐ రిప్లైడ్. బాబా, అది నేను విన్నాను అని అన్నారట. డిడ్ యు నో దట్ అలీ వాజ్ వెరీ స్ట్రాంగ్? మీకు తెలుసు కదా అలీ ఎంత బలవంతుడో అని అంటే, నిజమే బాబా. ఎస్, ఐ నాటెడ్. ఎస్, ఇట్ ఈస్ సెట్ సో, ఐ నాటెడ్. అంటే తల పెట్టి రుచి గారు, అవును బాబా, నిజమే, అలీ చాలా బలవంతుడు అన్నట్టు. హీ వాజ్ స్ట్రాంగ్ ఫిజికలీ, బట్ హీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ఇన్ హార్ట్ టు. Ali was considered to be the one who was very truthful, who never spoke a lie. అలీ ఎప్పుడు కూడా అతను సత్యసంధుడు అని పేరుంది అలీకి. ఎప్పుడు కూడా అతను ఎప్పుడు కూడా సత్యసంధత, ఆయన ఎప్పుడు అందరికీ అతను సత్యాన్నే మాట్లాడతాడు అనే పేరుంది. ఎప్పుడు కూడా ఒక అబద్ధం కూడా ఆయన ఆడలేదు అనే పేరుంది అలీకి. సో ద స్టోరీ ఐ వాంట్ టు టెల్ యూ రివాల్వ్స్ అరౌండ్ రవి అలీ. అంటే బాబా అంటున్నారు తిరుచి గారితో, నేను ఇవాళ నీకు ఏదైతే కథ చెప్పాలనుకుంటున్నానో అది అలీకి సంబంధించిన కథ. సి హౌ హీ వుడ్ స్పీక్ ద ట్రూత్. చూడు ఆయన ఏ విధంగా సత్యాన్ని మాట్లాడతాడో ఒక్కసారి చూడన్నారు. అట్ ద టైమ్ ఆఫ్ ముహమ్మద్ he had given out prayers to the people. He encouraged his followers to pray, and so he permitted them to build a prayer room where they could come together. The design was simple. At the entrance of the main door, on either sides were built two masonry seats, so that when his followers were not inside praying, they could sit outside. మహమ్మద్ యొక్క కాలంలో ఆయన కొన్ని ప్రార్థనలు ఇచ్చారు. ఆ ప్రార్థనల్ని ఆయన తన యొక్క అనుచరులను ఆ ప్రార్థనల్ని చెయ్యమని చెప్పేసి ఆయన ఎప్పుడు వాళ్ళని ఉత్సాహపరిచేవారు అనమాట. సో దాని వలన ఆ ప్రార్థనా మందిరాలని ఆయన నిర్మించడం జరిగింది. మహమ్మదీ ప్రార్థనా మందిరాలను నిర్మించడం జరిగిందనమాట. అయితే ఈ ప్రార్థనా మందిరాలు ఏ విధంగా వాటిని నిర్మించారంటే చాలా చాలా సరళమైన ఆ నిర్మాణం అనమాట అది. అంటే దాని యొక్క ఆ ముందు ద్వారంలో, అంటే దాని యొక్క ముఖద్వారానికి ఇరువైపులా, ఆ ముఖద్వారానికి చెరువైపు ఏంటంటే అరుగులు నిర్మించబడ్డాయి, 2 అరుగులు నిర్మించబడ్డాయి. అంటే లోపల వెళ్ళి ప్రార్థనా మందిరంలో మీరు ప్రార్థన చేసుకోకపోతే బయటకు వచ్చి అరుగు మీద కూర్చోవచ్చు అనమాట. ఆ విధంగా ఆ ప్రార్థనా మందిరాలు నిర్మించబడ్డాయి. వన్ డే ఇట్ సో హ్యాపెండ్ దట్ అలీ వాజ్ సీటెడ్ ఆన్ వన్ ఆఫ్ దీస్ బెంచెస్ అవుట్ సైడ్. ఒక రోజు ఈ విధంగా జరిగింది. అలీ అలాంటి బెంచ్ల్లో ఒక బెంచ్ మీద అలీ కూర్చుని ఉన్నారు. మహమ్మద్ had just passed away and he was feeling very lonely. మహమ్మద్ ఏం చేశాడంటే ఆయన అప్పుడే కాలం చేశారు. అలీ చాలా అంటే అతను చాలా ఒంటరిగా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఏకాకిగా ఒంటరిగా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మహమ్మద్ అని ఫీల్ అయిపోతున్నాడు. All of a sudden a man comes running up shouting, Ali, in the name of Allah, help me, save me. ఆయన ఈ లోపల ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడట. వస్తూ అలీ, ఆ అల్లా అంటే ఆ భగవంతుడి యొక్క నామంతో నన్ను రక్షించు, ఆ భగవంతుడి యొక్క నామం తీసుకుని ఉన్నాను, నన్ను రక్షించు అని చెప్పే అలీని ప్రాధాయపడిన తర్వాత జయబాబు, హలో, యా, జయబాబు, ఆ ప్రార్థయపడిన తర్వాత ఆయన ఏం చేశారంటే అలీ సో అలీ ఓపెన్ ద డోర్ ఆఫ్ ద ప్రేయర్ హాల్ అండ్ టోల్డ్ హిమ్ టు గో ఇన్సైడ్. ఆ ప్రార్థనా మందిరాన్ని తెరిచారు. తెరిచిన తర్వాత లోపలికి వెళ్ళిపోమని చెప్పాడు ఆ వ్యక్తిని. చెప్పిన తర్వాత నా మాట వినిపిస్తున్నది కదా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే, అయితే ఆ ప్రార్థనా మందిరంలోకి వెళ్ళమని చెప్పాట. ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ he sees a crowd. Then after he shut the door, he came over to the opposite side from where he had been sitting before and sat down.
అంటే ఇంతకు ముందు ఏం చేశాడు, అటువైపు కూర్చున్నవాడు ఆ వ్యక్తిని లోపలికి పంపించేసి ఇటువైపు వచ్చి కూర్చున్నాడు అనమాట. యువతల వైపు వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఈ సీస్ ఎ క్రౌడ్ రషింగ్ టువర్డ్స్ ద హాల్. కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిమంది జనం ఆ ప్రార్థనా మందిరం వైపు పరిగెత్తుకుంటూ రావడం కనబడింది. దే లుక్ లైక్ దే ఆర్ చేసింగ్ సంబడి. వాళ్ళందరూ కూడా ఎవరినో వెంటాడుతున్నట్టు కనబడిందట. అలీ, డిడ్ యు సీ ఎ మ్యాన్ పాస్ బై హియర్? వాళ్ళందరూ వచ్చి అలీని అడిగారట. అలీ, నువ్వు ఒక వ్యక్తిని ఇక్కడి నుంచి వెళ్ళడం చూసావా అని అడిగారట. నో, నాట్ సిన్స్ హావ్ బీన్ సిట్టింగ్ హియర్. అంటే చూడండి, ఆయన ఏం చేశాడు, ఇంతకు ముందు అవతల వైపు కూర్చున్నాడు, ఆ వ్యక్తిని పంపించాడు, యువతల వైపు వచ్చేసాడు ఇప్పుడు. అంటే అవతల కూర్చున్నాడు, ఆ వ్యక్తి అడిగాడు. అవతల అరుగు మీద డోర్కి రెండు వైపులా అరుగున్నాయి. ముందు ఎడం చేతి వైపు కూర్చున్నాడు అలీ. కూర్చున్నప్పుడు ఈ వ్యక్తి వచ్చి అతన్ని అడిగాడు. అడిగిన వెంటనే ఆయన ఏం చేశాడు, లోపలికి వెళ్ళిపో అని పంపించాడు ప్రార్థనా మందిరంలో. ఈసారి ఏం చేశాడంటే వచ్చి యువతల అరుగు మీద కూర్చున్నాడు అలీ. కూర్చున్న వెంటనే ఆ ఆ మొత్తం జనాలందరూ అలీని అడిగారు, అలీ ఎవరైనా వ్యక్తి ఇటువైపు పరిగెత్తుకుంటూ రావడం కనబడిందా అని అడిగారు. వాళ్ళందరూ ఆ వ్యక్తిని వెంటాడుతున్నారు. వెంటాడుతూ ఉంటే ఆయన ఏమన్నాడంటే, నేను ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఎవరు రాలేదన్నాడు. అంతే, నిజమే కదా ఆయన చెప్పింది. ఆయన సత్యం ఏంటి, ఈ గట్టు మీద కూర్చున్నాడు, దీని మీద కూర్చున్న దగ్గర నుంచి ఆయన అక్కడ కూర్చున్నప్పుడు పంపించాడు, ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరు రాలేదు. అతను అబద్ధం ఆడినట్టు కాదు. అంటే ఆ సత్యసంధత అనేది ఏ విధంగా ఉంటుందో అనే విషయాన్ని బాబా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సత్యం అంటే ఏంటి, ఆ సత్యసంధత అంటే ఏమిటి అనే విషయం చెప్పడం జరిగింది. అంటే హియరింగ్ దిస్ ఫ్రమ్ అలీ దే పాస్ బై, అంటే వాళ్ళు ఇది వినిన తర్వాత వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారట. ఆ జనాలందరూ కూడా వెళ్ళిపోయారట. అంటే నేను ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఎవరు రాలేదన్నారు, ఇటు సైడ్ ఇలాగ ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి. సో బాబా ఆస్క్డ్ మీ, వాట్ డు యు కాల్ దిస్? దీన్ని ఏమంటారు రుచ్ అని అన్నట్టు బాబా. సి హౌ బాబా బ్రింగ్స్ హోమ్ టు us the worth and value of honesty and truthfulness. బాబా ఏ విధంగా ఆ నిజాయితీ, ఆ సత్యసంధత అనే దాన్ని, ఆ నిజాయితీ అనే దాన్ని ఏ విధంగా దాని యొక్క అర్థాన్ని ఏ విధంగా వివరించారో మీ అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో దెన్ హీ సెడ్ టు మీ, అప్పుడు బాబా ఈ విధంగా అన్నారు నాతో, దిస్ ఈస్ హౌ హలీ హెల్ప్డ్ ఎ క్రిమినల్ హూ ఇన్ సిన్సియారిటీ హ్యాడ్ కాల్డ్ అవుట్ టు హిమ్ విత్ ఆల్ హిస్ హార్ట్. అయితే ఈ విధంగా హలి, ఎందుకంటే అతను ఒక నేరస్తుడు అయ్యి ఉండి కూడా, ఆ నేరస్తుడు అయ్యున్న అతను నేరస్తుడు ఏంటంటే అలీని ఆయన హృదయపూర్వకంగా ఆయన పిలిచాడు అనమాట. అంటే అతను సహాయం అడిగాడు, హృదయపూర్వకంగా అలీని సహాయం అడిగాడు, నేరస్తుడు అయ్యుండి కూడా. హీ నీడెడ్ ప్రొటెక్షన్ అండ్ హీ ఆస్క్డ్ ఫర్ ప్రొటెక్షన్. అతన్ని రక్షించమని, అతనికి రక్షణ అవసరము, అతను ఆ రక్షణ అడిగాడు అలీ దగ్గర. దట్ ఈస్ బీయింగ్ ట్రూత్ఫుల్. అంటే అతను ఏంటి, నేను నిజంగా రక్షింపబడాలి, వాళ్ళందరూ లేకపోతే చంపేస్తారు అనే ఆ వాళ్ళందరి చేతుల నుంచి నాకు రక్షణ కావాలని అలీని అడిగాడు. ఎందుకంటే అతను నిజంగా సత్యం, హృదయపూర్వకంగా ఆయన సత్యాన్ని పలికి ఆయన అలీని ఆయన సహాయం అడిగాడు అన్నమాట. ఇఫ్ ట్రూత్ అలీస్ యాటిట్యూడ్, సో దట్ ఈస్ బీయింగ్ ట్రూత్ఫుల్. Truth should be spoken out in such a way that it uplifts and helps the person. అంటే ఇక్కడ బాబా అంటున్న మాట ఏంటంటే అప్లిఫ్ట్మెంట్. అంటే అప్లిఫ్ట్ అంటే ఏంటి, మనకి టు అప్లిఫ్ట్ అంటే మనని ఉద్ధరణ అన్నమాట. ఏదైతే నిన్ను ఉద్ధరిస్తుందో అదే సత్యం అన్నమాట. అది మనం అత్యంత అద్భుతంగా చెప్పారు ఈ విషయాన్ని బాబా. ఎంత సున్నితమైన విషయం చూడండి, ఎంత అద్భుతమైన విషయం, ఆ విషయాన్ని ఎంత అద్భుతంగా చెప్తారో. అంటే చూడండి, ట్రూత్ షుడ్ బి స్పోకెన్ అవుట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ అప్లిఫ్ట్స్ అండ్ హెల్ప్స్ పర్సన్. అది నేను ఉద్ధరించాలి. ఆ సత్యాన్ని ఏ విధంగా మాట్లాడాలి అయ్యా అంటే, నువ్వు ఆ సత్యము చే నువ్వు ఉద్ధరింపబడాలి, అది నీకు సహాయం చేయాలి. ఆ సత్యము నీకు సహాయం చేసి నువ్వు ఉద్ధరింపబడాలి. అలీస్ యాటిట్యూడ్ వాజ్ బీయింగ్ ట్రూత్ఫుల్. అలీ యొక్క వైఖరి కూడా, అతను ఎప్పుడు కూడా సత్యం వైపే, సత్యసంధతతో నిండి ఉండేదన్నమాట ఎప్పుడు కూడా. ఇఫ్ ట్రూత్ ఈస్ స్పోకెన్ ఇన్ ఎ ఫ్యాషన్ దట్ డస్ నాట్ మెలైన్ ఆర్ హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ సంబడి బట్ రేదర్ హెల్ప్స్ దట్ ఇండివిజువల్, ఇట్ ఈస్ ట్రూత్. బాబా అన్న మాట ఒక్కసారి మనం ఇవాళ ఆ మాటను చూద్దాం. ఎవరిని కూడా
అంటే మెలైన్ అనే మాట వాడారండి బాబా. మెలైన్ అంటే దాని అర్థం ఏంటంటే దూషించడం అన్నమాట. అంటే మెలైన్ అంటే అపకారం చేయకుండా దూషించడం. మెలైన్ అంటే దూషించడం, అపకారం చేయడం అన్నమాట. ఎవరి యొక్క ఎవరిని దూషించకుండా, అపకారం చెయ్యకుండా, ఎవరి యొక్క అనుభూతుల్ని, వాళ్ళ యొక్క హృదయ అనుభూతుల్ని గాయపరచకుండా ఉంటుందో అది నిజం. ఎవరికైతే, ఏ వ్యక్తికైతే నువ్వు చెప్పే సత్యం సహాయం చేస్తుందో, అంటే నువ్వు ఏదైతే సత్యం చెబుతున్నావో అవతలి వాళ్ళు దానిచే గాయపడకుండా ఉండాలి. వాళ్ళు దాని వలన వాళ్ళు అపకీర్తి పాలవ్వకూడదనమాట. వాళ్ళకి అపకారం చెయ్యకూడదు. నువ్వు మాట్లాడిన మాటల వల్ల నువ్వు అపకారం చెయ్యకూడదు. అదే విధంగా నువ్వు మాట్లాడితే వాళ్ళు గాయపడకూడదు. వాళ్ళ హృదయం గాయపడకూడదు. వాళ్ళకి నువ్వు మాట్లాడడం వల్ల వాళ్ళకి సహాయకారిగా ఉండాలన్నమాట. సో, అది నిజమైన సత్యము అని అంటున్నారు. అంటే అబద్ధం చెప్పమని కాదక్కడ. బాబా అంటున్న మాటన అబద్ధం చెప్పమని కాదు. మనకి ఇంతకు ముందు కూడా ఆ గురువుగారి యొక్క కథ బాబా చెప్పడం జరిగింది. ఇంతకు ముందు ఈరుచి గారు చెప్పిన కథని మనం చదువుకుని ఉన్నాం. అంటే ఆ విధంగా నువ్వు సత్యాన్ని చెప్పగలగాలి అని చెప్పేసి బాబా అన్నట్టు ఇది. మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దామండి. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా.